ఈరోజైతే నేను పాలకూర టమాటా చేస్తున్నా. చాలా సింపుల్గా 5 నిమిషాలలో చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా చేసుకోవచ్చు. నేనైతే 1/2 kg పాలకూర తీసుకున్నాను. దాంట్లో 3 టమాటాలు, 1 ఆనియన్ తీసుకున్నా. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో హీట్ అయినాక ఆయిల్ పోసుకోవాలి. ఈ మధ్య నేను కర్రీస్లలో ఆయిల్ తగ్గించేసినండి. కొద్దిగా చూడొచ్చు కదా మన వీడియోస్, ఫుల్గా చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూడంగానే నా పేజ్ ఓపెన్ చేసి చూడండి, మీకైతే చాలా కామెడీ షార్ట్స్ ఉంటాయి. ఇప్పుడైతే మనం గిన్నె హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకున్నాం కదా, అది కూడా హీట్ అయినాక దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఏ కూరలోకైనా నేను కొద్దిగా జీలకర్ర వేసుకుంటాను, నాకు అది ఇష్టం ఫ్లేవరు. ఇంకా డైజెషన్కి కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దాంట్లోకి ఆనియన్స్ వేసుకున్నాం. కూర వండితే చాలు, కానీ నాన్ వెజ్ కూడా అవసరం లేదు. రోటీస్కైనా, పుల్కాస్కైనా, బటర్ నాన్కైనా, రైస్కైనా, చపాతీకైనా సూపర్ ఉంటుంది. నాకైతే పాలక్ పన్నీర్ కంటే పాలకూర టమాటా అంటేనే ఇష్టం. ఇప్పుడైతే నేను కొద్దిగా ఇందులోకి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొద్దిగా పసుపు వేసుకుంటున్నా. ఈ పాలకూరతో అయితే చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు. పాలకూర టమాటా, పాలకూర పప్పు, పాలకూర ఉల్లికారం, పాలకూర కోడిగుడ్డు, పాలకూరలో లాస్ట్ పాలు కూడా పోసి వండుతారు, సూపర్ ఉంటుంది. హెల్త్కి చాలా మంచిది. బోన్స్ ప్రాబ్లం ఏమన్నా ఉన్నా, లేదంటే బాలింతలైనా సరే ఈ పాలకూర తింటే చాలా మంచిది. వాళ్ళని కాదు, నార్మల్గా అందరూ తిన్నా కూడా మంచిది. పాలకూరలో చాలా రకాల విటమిన్స్ ఉంటాయి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపు కొద్దిగా మగ్గగానే నేనైతే అందులోకి పాలకూర వేసుకుంటున్నా. చిన్నగా కట్ చేసి క్లీన్ చేసి వేసుకున్నా. ఏదైనా ఆకుకూరలలో సాల్ట్ చూసి వేసుకోవాలి. ముందే కొద్దిగా వేసుకుంటే పాలకూర అనేది తొందరగా మగ్గిపోతుంది. ఇంట్లోకి ఆమ్లెట్ అయినా, కోడిగుడ్డు, ఉడకబెట్టిన కోడిగుడ్డు అయినా సూపర్ కాంబినేషన్. కాకపోతే ఈరోజు మండే కాబట్టి అట్లాంటివన్నీ ఏం లేకుండా మొక్కజొన్న చిప్స్ ఉంటాయి కదా, అవి అయితే వేయించుకున్నాం మేము. ఒక పాలకూరన్నా, తోటకూరన్నా, చుక్కకూరన్నా, గంగబాయిల కూరన్నా, మెంతు కూరన్నా, గోంగూరన్నా చాలా ఇష్టం. మా డాడీ అయితే మాకు మొత్తం నాన్ వెజ్ పెట్టిండు. నాన్ వెజ్ లేదంటే ఆకుకూరలు ఉంటాయి ఆ ప్లేస్లో, లేదంటే కాలీఫ్లవర్, క్యాబేజీ అయినా ఉంటుంది. చిన్నప్పుడు నా హెయిర్ ఎంత లడ్డుగా ఎంత పొడుగు ఉండేదంటే ఇప్పుడైతే మొత్తం ఊడిపోయింది. గంతంత మాత్రం ఉందంటే ఈ ఆకుకూరల పుణ్యమే. ఇప్పుడైతే ఆకుకూరలు మంచిగా మగ్గిపోయింది. అది పాలకూర. దాంట్లోకి నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 టమాటా వేసుకుంటున్నా. నేను టమాటా తోటి ఏ కర్రీ చేసినా కూడా నేను దానిపైన ప్లేట్లో వాటర్ పోసి పెడతా. అప్పుడైతే ఆ టమాటా నాకు మంచిగా స్మాష్ అయ్యి మెత్తగా ఉడికినట్టు అనిపిస్తుంది. ఆల్మోస్ట్ నేను ఏం కర్రీ చేసినా నాకు ఇష్టంగా తింటాను, నాకు నచ్చుతాయి. ఎందుకంటే మా అమ్మమ్మ వంటలో పోతుంది. ఆమె అయితే ఒక వంట మాస్టర్. ఇంకొక పక్క మా మమ్మీ కూడా మస్తు చేస్తుంది వంటలు. అట్లా ఆనవాయితీగా వస్తుందన్నమాట. మనకైతే ఈ టమాటా మెత్తగా మగ్గిపోవాలి. దాని మీద అయితే నేను వాటర్ పోస్తా అని చెప్పిన. అట్లా వాటర్ పోసి పెట్టడం వల్ల మంచిగా తొందరగా మగ్గిపోతుంది. ఇదైతే 1 నిమిషం అట్లా మనం వదిలేసేస్తే దాని అంతటా అదే నిమ్మలంగా మగ్గిపోతుంటుంది. నేనైతే దీన్ని సిమ్లో పెట్టుకున్నా. తొందరగా ఉడకాలంటే ఫుల్ పెట్టుకొని దాని దగ్గరకు నుంచోవచ్చు. నాకైతే ఊరికే షాప్లోకి వస్తారని నేను సిమ్లో పెట్టి ఉడికించుకుంటున్నా. ఇంత కష్టంగా ఉంటుంది తెలుసా అండి. షాప్ని, ఇంటిని, యూట్యూబ్ని మెయింటైన్ చేయాలంటే మీకేమో అది ఏది అర్థం కాదు. ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అదేమో 911 దగ్గరనే ఆగిపోయింది. 912 వచ్చింది. మళ్ళీ ఎందుకో ఒకళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసిర్రు. నాకు ఎందుకో అర్థం కావట్లేదు. ఇన్స్టాగ్రామ్లో అయినా, యూట్యూబ్లో అయినా ఒకళ్ళు పెరుగుతారు, ఒకళ్ళు తగ్గుతారు అప్పుడప్పుడు. అదేందో నాకు అర్థం కావట్లేదు. మనం కూడా అంత ఓపికగా చూడలేం కదా, ఎవరు తగ్గిర్రు ఎవరు వెళ్ళిపోయారు అని. ఇప్పుడైతే నేను దీంట్లో కొద్దిగా కారం వేసుకున్నా. 1 స్పూన్ కారం వేసుకున్నా. మనం ఉప్పు కొద్దిగానే వేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి చెక్ చేసి వేసుకుంటేనే బెటర్. ఇట్లాంటి వంటలు ఎన్ని చేయమన్నా నేనైతే ఇష్టంగా చేస్తాను. నాకు ఇష్టం ఎవరికైనా వండి పెట్టి వాళ్ళు బాగుందని చెప్తే. దీన్నైతే కారం వాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. అది బాగా మగ్గి దీని మీద ఆయిల్ పైకి తేలేంత వరకు ఆగాలి. దాని తర్వాతకి ఇందులోకి నేనైతే ఒక 1/2 టీ స్పూన్ అది సాల్ట్ వేసుకున్నాను. ఎందుకంటే సరిపోలేనట్టు అనిపించింది నాకు. తర్వాతకి ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి ఉంటుంది, అది వేసుకొని దీన్ని అయితే బాగా కలుపుకొని 1 నిమిషం మళ్ళీ అట్లా ఉండనిచ్చి, అది కొద్దిగా ధనియాల పొడి స్మెల్ పచ్చి వాసన పోయేంత వరకు ఉడకనిచ్చిన తర్వాతకి మనమైతే దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా కమ్మగా ఉంటుంది. బాగుంటుంది కాదు, కమ్మగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎట్లొచ్చిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. అంతే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ వంట కావాలన్నా కూడా నాకైతే కామెంట్ చేసి చెప్పండి. నేను నేర్చుకొని అయినా సరే మీకైతే వండి చూపిస్తా. బాయ్.